తిరుపతి పుణ్యక్షేత్రం స్థాయిలో మరో దివ్యక్షేత్రంగా వెలుగొందుతున్న ఆలయం యాదాద్రి లక్ష్మీ నరసింహుని దేవాలయం. ఓవైపు యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతుండగా, మరోవైపు ఆలయ ప్రధాన ద్వారాలు, దర్వాజాలను అత్యంత సుందరంగా తయారు చేసే పనిలో నిమగ్నమైంది బోయంపల్లిలోని ప్రముఖ టింబర్ డిపో యాజమాన్యం. యాదాద్రి లక్ష్మీ నరసింహుని టెంపుల్ అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు. తిరుపతి తర్వాత అత్యంత రద్దీ ఉండే ఆలయంగా పేరొందింది ఈ యాదాద్రి దేవాలయం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆలయ పునర్నిర్మాణాన్ని చేపట్టింది. ఇందులో భాగంగానే ఆలయాన్ని అత్యంత సర్వాంగ సుందరంగా నిర్మిస్తున్నారు. ప్రతి చిన్న నిర్మాణంలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ దేశానికే తలమానికమయ్యే రీతిలో ఆలయాన్ని నిర్మిస్తోంది ప్రభుత్వం. ఇక టెంపుల్ ప్రధాన ద్వారంతో పాటు ఆలయ దర్వాజాల తలుపులు తయారీని అత్యంత ప్రయారిటీగా తీసుకున్న ప్రభుత్వం ఈ పనులను బోయంపల్లిలోని ప్రముఖ టింబర్ డిపోకు అప్పగించింది. ఇక ఏ తలుపును చూసినా, దర్వాజాను చూసినా భక్తిభావం ఉప్పొంగడం ఖాయం. వీటిని అత్యంత రమణీయంగా తీర్చిదిద్దడానికి విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైన కమలం పువ్వును ప్రతి దర్వాజాపై ఎంతో అందంగా తీర్చిదిద్దారు కళాకారులు. వుడ్ కార్వర్ ఇండియా అవార్డు గ్రహీత అయిన కుమారస్వామి రమేష్ ఆధ్వర్యంలో దాదాపు 100 మంది కళాకారులు సుమారు 6 నెలల పాటు కష్టపడి వీటిని తయారు చేశారు. ఇందులో 50 మంది కళాకారులు తమిళనాడులోని కన్యాకుమారి, మహాబలిపురానికి చెందిన వారే అవడం గమనార్హం. రాష్ట్రంలోని బాలర్స నుంచి తెప్పించిన అత్యంత నాణ్యమైన టేకును తలుపుల నిర్మాణానికి ఉపయోగించారు టింబర్ డిపో యాజమాన్యం. కాలేయ ప్రధాన ద్వారమైన సప్తతల గోపురాన్ని 24 ఫీట్ల పొడవు, 12 ఫీట్ల వెడల్పు, 1.5 టన్నుల బరువుతో బాహుబలి లాంటి దర్వాజాలను తయారు చేశారు. వీటిపై 78 కమలం పువ్వులను అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. ప్రధాన ఆలయానికి మొత్తం 14 తలుపులను ఇప్పటికే సిద్ధం చేసిన కళాకారులు శివాలయానికి అవసరమైన మరో 14 తలుపులను తయారు చేసే పనులు చివరి దశలో ఉన్నాయి. పంచతల గోపురాన్ని 21.1 ఫీట్ల పొడవుతో, త్రితల గోపురాన్ని 11.9 ఫీట్ల పొడవుతో తయారు చేసి టెంపుల్లో బిగించడానికి సిద్ధం చేశారు. ఇక ఎండ, వర్షం, వివిధ వాతావరణ పరిస్థితుల నుంచి తలుపులను కాపాడడానికి వీటికి అత్యంత నాణ్యమైన రంగులతో వార్నిషింగ్ చేయించారు. ఇటలీకి చెందిన ప్రముఖ రంగుల కంపెనీ ఐసీఏ రంగులను ఇందుకు ఉపయోగించారు. ఒక్క ఆలయ ప్రధాన ద్వారాన్ని తయారు చేయడానికే 35 లక్షల రూపాయలు ఖర్చు చేశామని చెప్తోంది టింబర్ డిపో యాజమాన్యం. ఈ తలుపులు, దర్వాజాలు 1000 సంవత్సరాల వరకు చెక్కు చెదరకుండా ఉండగలవని ఘంటాపథంగా చెప్తున్నారు. వీటి రూపకర్తలు టెంపుల్ నిర్మాణం పూర్తయిన మరుక్షణమే వీటిని టెంపుల్లో అమర్చడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు.